కొత్త కోడలు జానకి అంటే ఇంట్లో పనివారితో సైతం అందరికీ ఎంతో ఇష్టం. ఆమె అందరినీ తనవారనుకొని కలుపుకుపోయే మనస్తత్వమున్న ఆడబిడ్డ. మంచి మనసున్న కోడలు జానకికి అత్తగారు ఇంటి బాధ్యతలను అప్పగించి దైవచింతనలో నిమగ్నమవుతారు. ఓ రోజు జానకి ఎంతో ప్రేమగా భర్తకు ఇష్టమైన పాయసం మంచిగా జీడిపప్పు, నెయ్యి వేసి చేస్తుంది. దాన్ని ఒక జాడీలో పోసి ఎత్తుగా ఉన్న అటకపై పెట్టి మందులివ్వటానికి అత్తగారి గదిలోకి వెళ్తుంది. ఇలా తను వెళ్తుందో లేదో అలా మాయదారి పిల్లి వంటింట్లోకి వచ్చి అల్లంత ఎత్తున ఉన్న పాయసం జాడీ పైకి అమాంతం ఒక్క ఉదుటున దూకుతుంది. ఆ శబ్దానికి అప్పుడే మందులివ్వటానికి వెళ్ళిన కోడలు జానకి కంగారుగా పరిగెత్తుకొని వంటగదిలోకి వచ్చి చూసేసరికి ముక్కలైన జాడీని, నేలపాలైన పాయసమును ఆవురావురంటూ నాకుతూ తింటున్న పిల్లిని చూస్తుంది. దాంతో ఆమెకు మతిపోయినట్టవుతుంది. భర్త కోసం ప్రేమగా చేసిన పాయసం నేలమట్టం చేసిన పిల్లిపై పట్టరాని కోపంతో అక్కడే అందుబాటులోనున్న అప్పడాల కర్రను తీసుకుని కసిగా పిల్లిపైకి విసురుతుంది జానకి. ఆ దెబ్బకు పిల్లి ఉలుకు పలుకు లేకుండా నేల కంటుకుపోతుంది. దాంతో ఇంట్లో వారంతా పిల్లి చనిపోయిందనుకుని హడావడి చేస్తూ కంగారుగా పరిహారం కోసం పంతులు లింగయ్యను పిలిపిస్తారు. జరిగిందంతా విన్న పంతులు లింగయ్య శాంతి పరిహారం కోసం 21 తులాల బరువున్న పిల్లిని తప్పక దానమివ్వాలని, ఇంకా 21 రోజులు 21 బ్రాహ్మణులతో ఇంట్లో పూజలు జరిపించుకొని వారికి 2 పూటలా భోజనాలు పెట్టి దక్షిణ తాంబూలాలను ఇచ్చి సకల మర్యాదలతో వారిని సంతృప్తి పరుస్తూ ఆతిథ్యం ఇవ్వాలని చెబుతాడు. పంతులు చెప్పిన పూజకు ఖర్చు అంచనా వేయగా మొత్తం లక్షల్లో అవుతుందని తేలుతుంది. చివరకు బేరసారాలన్నీ ముగిశాక 21 రోజులు 21 బ్రాహ్మణులకు బదులుగా కేవలం పంతులు లింగయ్యకు 21 కిలోల కందిపప్పు, పెసరపప్పు, బియ్యం, శనగలు, నూనె, చింతపండు, ఉప్పు అన్నీ 21 కిలోలు చొప్పున స్వయంపాకం క్రింద తనకు దానం ఇస్తే చాలని, మరియు వారి ఆర్థిక స్తోమతను దృష్టిని పెట్టుకొని 11 తులాల బరువున్న బంగారు పిల్లిని మాత్రం దానం చేస్తే సరిపోతుందని, పోయిన మూగజీవి ఆత్మకు శాంతి కలుగుతుందని చెప్తాడు. కొడుకు కోడలు సంతోషంగా ఉండాలంటే కోడలికంటుకున్న హత్య పాపం తొలగిపోవాలని తాహతుకు మించిన ఖర్చుతో కూడుకున్న పూజ పేరుట పంతులు లింగయ్య చెప్పిన గొంతెమ్మ కోరికలన్నిటికీ అప్పు చేసైనా చేయటానికి జానకి అత్త రాజీపడుతుంది. పూజకు ముహూర్తం కూడా నిర్ణయం అవుతుంది. ఇంతలో పనిమనిషి రామయ్య వచ్చి చనిపోయిందనుకున్న పిల్లి లేచి పారిపోయిందని చెప్తాడు. మనుషుల నమ్మకాలను అవకాశంగా మలుచుకొని లేనిపోనివి చెప్తూ జనాలను దైవసేవ పేరిట మోసం చేస్తూ బ్రతికేస్తున్న లింగయ్య పంతుల ఆశలన్నీ ప్రాణం పోయిందనుకున్న పిల్లి తిరిగి ప్రాణం పుంజుకోవటంతో అడియాసలవుతాయి. జాతర్ల పేరిట జంతువుల్ని బలిచ్చే కట్టుబాట్లున్న సమాజంలో మూగజీవి ప్రాణం పోయినందుకు మళ్ళీ అవే కట్టుబాట్ల పేరిట పరిహార నిమిత్తం చేయాలనుకున్న ప్రాయశ్చితం ఎంతవరకు నిజం?